ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ విండ్ పవర్ ప్లాంట్. అంటే విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎట్లా కన్వర్ట్ చేయాలి. దానికి మనకు కావాల్సింది ఒక టవర్, విండ్ టవర్, దాన్ని కనెక్ట్ చేసిన విండ్ బ్లేడ్స్. ఓకే, సో ఇది హార్జాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఓకే, మనం జనరల్గా చూసే విండ్ టర్బైన్ ఇది. సో దీనికి స్టార్టింగ్ ఉండేది హబ్, ఓకే, విచ్ ఇస్ ఇన్ ఏరోడైనమిక్ డిజైన్, అండ్ బ్లేడ్స్ విచ్ ఆర్ ఇన్ ఏరోడైనమిక్ డిజైన్. ఓకే, సో ఎప్పుడైతే విండ్ అనేది బ్లేడ్స్ని హిట్ చేస్తుందో అది మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ మూవ్ అయ్యే స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అది పవర్ జనరేట్ చేయడానికి సరిపోదు. సో దానికి మనం ఏం చేస్తున్నాం, ఈ రొటేట్ అయ్యే షాఫ్ట్ని ఒక గేర్ బాక్స్కి ఇస్తున్నాం. సో గేర్ బాక్స్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంక్రీజ్ ద స్పీడ్ లెవెల్స్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, దెన్ దట్ ఈజ్ ఎఫిషియంట్ అండ్ సఫిషియంట్ ఫర్ జనరేషన్ ఆఫ్ పవర్ జనరేట్ చేయడానికి సరిపోతుంది. అప్పుడు ఇక్కడ వాడిన జనరేటర్ ఏం చేస్తుంది, ఈ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ పాస్డ్ డౌన్ ది టవర్ టు ది ట్రాన్స్ఫార్మర్. ఓకే, అండ్ ఇట్ ఈస్ పాస్డ్ త్రూ ద అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్స్. Okay, so this is the construction and working of a wind power plant. Okay, so this hub and nacelle are mainly for turning the turbine towards the wind direction. Okay, and to protect the wind turbine. Okay, thank you.